దేశంలో రాష్ట్రంలో ఉరిశిక్ష పడ్డ వ్యక్తికి ఉరి తీసే ముందు మీ చివరి కోరిక ఏంటని చెప్పి అడిగేటువంటి సాంప్రదాయం కొనసాగుతుంది. కానీ ఈ రాష్ట్రంలో ఈ రాజుగారి పాలనలో ఒక మంత్రి మీద ఒక అనామకుడు ఉత్తరం రాస్తే ఉత్తరం మీద స్పందించి కనీసం నేను ఒక మంత్రిని, నా దగ్గర నుంచి కనీసం ఏం జరిగిందో తెలుసుకోకుండా మున్సిపాలిటీ ఎన్నికలైనటువంటి అర్ధగంటలోపే నేను శాఖ నుంచి తప్పిస్తున్నట్టుగా రాత్రి ఎంక్వైరీ చేసి మంత్రివర్గం నుంచి పత్రం చేస్తున్నట్టుగా వారు చెప్పడం జరిగింది. ఇవాళ మంత్రిగా పత్రం చేయడమే కాకుండా వారు ఆదేశాలు ఇచ్చిండ్రు వారి కింద సైన్యాధిపతులకు, సైన్యానికి, హరీష్ రావు గారికి, వినోద్ రావు గారికి, లక్ష్మణరావు గారికి, జీవి రామకృష్ణరావు గారికి, సునీల్ రావు గారికి, రవీంద్రరావు గారికి, ధర్మారెడ్డి గారికి 20 సంవత్సరాల చరిత్రలో హుజరాబాద్ నియోజకవర్గంలో ఒక్కనాడు కన్నెత్తిగా చూడలే. ఎన్నిసార్లు సర్పంచ్ ఎన్నికలు జరిగినా, ఎంపీటీసీ ఎన్నికలు జరిగినా, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినా ఉన్నదో లేదో నేనే చదువుకొని 80% భయపడి సర్పంచ్లని, ఎంపీటీసీలని, 100% జెడ్పీటీసీలని, 100% ఎంపీపీని గెలుచుకున్నటువంటి చరిత్ర కలిగిన హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రజల గుండెల్లో, నాయకుల గుండెల్లో ఇంత స్థానాన్ని సంపాదించుకొని నాగరికంలో కూడా జిల్లా పరిషత్ స్థాయి నుంచి మొదలుపెట్టి ఉప సర్పంచ్ వరకు, వార్డు మెంబర్ వరకు కూడా స్థానాన్ని సంపాదించుకొని ఒకరికి ఒకరు ప్రజలతో నేను అనేకమనమే కాకుండా నాయకులందరం కూడా హోదాలు పక్కకు పెట్టి కార్యకర్తలతో అందరితో కూడా కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి నివసించినటువంటి జీవించిన నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గం. అలాంటి హుజరాబాద్ నియోజకవర్గంలో నేను చెప్పిన వాళ్ళందరూ కూడా బాధ్యత ఇచ్చేది. దాన్ని నీళ్ళు లేని కూడా బందుకొని ప్రాణమున్న బందపెట్టు, మిగతాన్ని నీళ్ళు లేని కూడా బందుకొని ప్రాణమున్న బందపెట్టాలని చెప్పి వీళ్ళకు ఆదేశాలు ఇస్తే మరి ఎన్నెన్ని డబ్బుల ఆశ చూపుతున్నారో, ఎన్నెన్ని రకాల మీ ఊళ్ళకు డబ్బులు రావని, మీకు బల్లెలు రావని, మీకు పనులు కావని అనేక బెదిరింపులకి, అనేక ప్రలోభాలకి గురి చేసినప్పుడు తట్టుకొని నిలబడ్డారు. మా వాళ్ళు తట్టుకొని నిలబడ్డారు. కానీ రిపీటెడ్గా అదే పనిగా ఈ దాడి జరగడంతో కొంతమంది వాళ్ళకు లొంగిపోవచ్చు కాక, కానీ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు మాత్రం ఈ జెండాను పెంచింది ఈటల బాబు, ఈ పార్టీని పెంచింది ఈటల గారు, నాకేమైనా తెలిస్తే గెలిస్తే
రాంగణ తప్ప ఇంకొకరు కాదని, బిడ్డ ఏం జరుగుతుందో చూస్తున్నాం మేము. మీతో ఎన్ని సంవత్సరాలు లబ్ధి పొందిన వాళ్ళు, మీ కార్లలో తిరిగిన వాళ్ళు, మీతో కలిసిమెలిసి ఉన్నవాళ్ళు, మీతో తిన్నవాళ్ళు ఏం చేస్తుందో చూస్తున్నాం బిడ్డ. నాకే కళ్ళల్లో దుఃఖం వస్తుంది. మేము భరించలేకపోతున్నాం బిడ్డ. ఏ ఇంటికి ఆ ఇల్లు, హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఏ ఇంటికి ఆ ఇల్లు ఏదో కోల్పోయినట్టుగా ఏదో పోగొట్టుకున్నట్టుగా మేము గడుపుతా ఉన్నాం. మేము ఎట్లా భరిస్తున్నా బిడ్డ అని చెప్పి నాకు ధైర్యం చెప్తున్నారు. వాళ్ళు గొప్ప ఒక మాట అన్నారు, ఎట్టి పరిస్థితులలో కూడా మీ మీద జరుగుతున్న దాడి, మీ మీద పడుతున్న కుట్రలు, ఈ కుతంత్రాలను చేపిస్తాం బిడ్డ. ధర్మాన్ని న్యాయాన్ని నిలబెట్టుకుంటాం బిడ్డ. నిన్ను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని చెప్పి నా ప్రజలు హామీ ఇచ్చింది. నేను ఒకటే, ఈ మధ్య కాలంలో అదే నాయకులు నా మీద చిలువలు పలగలుగా నాతో మాట్లాడుతున్నారు. ఈటల రాజేంద్ర గారికి బంగారుపల్లెంలో పెట్టి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినాం, బంగారుపల్లెంలో పెట్టి ఫ్లోర్ ఇచ్చినాం, బంగారుపల్లెంలో పెట్టి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చినాం, బంగారుపల్లెంలో పెట్టి ఫైనాన్స్ మంత్రి ఇచ్చినాం. ఇంకా ఏమి ఇవ్వాలి నాకు అని చెప్పి నన్ను ప్రశ్నిస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, నాకు పదవులు ఇవ్వలేదని చెప్పి మాట్లాడలేదు. నేను నాకు ఎమ్మెల్యే పదవి ఇచ్చినప్పుడు పోయిపోయిన నేను, జిల్లా పార్టీ అధ్యక్షులు నియమించినప్పుడు పొందిపోయిన నేను, ఫ్లోర్గా ఇచ్చినా మంత్రిగా ఇచ్చినా సంపూర్ణంగా నా శక్తివంతులు లేకుండా ఆనాడు ఉద్యమాన్ని న్యాయం చేసే ప్రయత్నం చేసిన ఇవాళ మంత్రిగా ప్రజలకు సేవలందించే భాగ్యం పూర్తి చేసుకొని ప్రజల ప్రేమ పొందిన వ్యక్తిని, ప్రజల చేత శబాస్ అనిపించుకున్న వ్యక్తిని నేను. నిన్న టీవీలో చూసిన మొన్న ఎమ్మెల్యే పదవిని కూడా ఎట్లా తొలగించాలని ఆలోచిస్తున్నట్టుగా వారు చెప్పింది. గంట ఇజ్జత్ తక్కువ బతుకు బిడ్డ, బతుకకు బిడ్డ. నువ్వు అలాంటి తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసినప్పుడు కూడా నేను కాపాడుకున్నాను బిడ్డ, రేపు కూడా కాపాడుకుంటాను. బతికి చెవద్దు బిడ్డ అని చెప్పి నా ప్రజలందరూ కూడా కూడా ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఇవాళ 19 సంవత్సరాల ఆ పార్టీ అనుబంధానికి, ఆ పార్టీ సభ్యత్వానికి ఇవాళ నేను రాజీనామా చేస్తున్నా. అదేవిధంగా మీరు బీఫామ్ ఇచ్చింది నాకు. నేను ఎన్నిసార్లు బీఫామ్ ఇచ్చినా గెలిచిన, ఒక్కొక్కసారి మంచి మేడాలతో గెలిచిన నేను. వారే చాలాసార్లు అన్నారు 2004లో ఫస్ట్ టైం గెలవడం తేలిక, సెకండ్ టైం గెలవడం చాలా కష్టమని. రెండవసారి మొదటిసారి కంటే కూడా అత్యధికంగా మెజార్టీతో గెలిచినటువంటి నియోజకవర్గం కూడా హుజరాబాద్ నియోజకవర్గమే. బీఫామ్ ఇవన్నీ అందరూ గెలవరు. నేను నిన్న కూడా చెప్పిన, నా దగ్గర ఉన్నటువంటి ఎంపీ గారు కూడా బీఫామ్ ఇచ్చిండ్రు, కానీ 2 సార్లు ఓడిపోయింది. సొంత కూతురు కూడా బీఫామ్ ఇచ్చిండ్రు, కానీ ఓడిపోయింది నిజామాబాద్లో. కానీ ఈటల రాజేంద్ర అనేటువంటి సైనికుడు, గులాబీ సైనికుడు, ఈటల రాజేంద్ర అనేటువంటి ఒక సామాన్య కార్యకర్త నాయకుడు ఎప్పుడు కూడా ఓటమి పొందకుండా తెలంగాణ చిత్రపటం మీద గర్వపడేటువంటి బిడ్డలాగా గెలిచి వచ్చిన వాడిని నేను ఉద్యమాల్లో కూడా
ఎన్నిసార్లు ఆదేశిస్తాను సార్ రాజీనామా చేసి, ఎందుకు అని అడగలే. రాజీనామా చేస్తున్నప్పుడు 2008లో నేనే మాట్లాడినా, నాలాంటి వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినా ఎమ్మెల్యే అయ్యేటువంటి ఆస్కారం లేదు ముఖ్యమంత్రి గారు అన్నాడు. ముఖ్యమంత్రి గారితో నాలాంటి వాడిని తెలంగాణ ఉద్యమ పుణ్యమా అని చెప్పి నేను ఎమ్మెల్యే అయినా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేలో నేను రాజీనామా చేయాలని చెప్పి మా నాయకుడు ఆదేశించండు. మా ప్రజలు ఆదేశిస్తే మేము రాజీనామా చేస్తున్నామని చెప్పి ప్రకటించిన నేను ఆనాడు. ఆ రోజు ఉపన్యాసాల్లో కూడా నేను ఉంటుంది. నేను ప్రకటించి ఆ రోజు 17 మంది 16 మంది రాజీనామా చేసిన వాళ్ళు, ఇంకొకటి ఖైరతాబాద్లో కాలైతే 17 మంది పోటీ చేస్తే గెలిచింది కేవలం 7 మంది మాత్రమే. అలా నేను ఒకరిని. అందులో కరీంనగర్ జిల్లా నుంచి మెజార్టీ గెలిచింది. 2009లో కూడా ఆనాడు మా కూటమిలో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తే 45 సీట్లలో అఫీషియల్గా 5-6 సీట్లలో ఫ్రెండ్షిప్లో పోటీ చేస్తే 50 సీట్ల పైచలకు పోటీ చేస్తే మనం గెలిచింది 10 మంది మాత్రమే. ఆనాడు 7 మంది గెలిచినా రెండోసారి 10 మంది గెలిచినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి సభలు నన్ను పట్టుకొని 10 సీట్లు గెలవలే రాజేంద్ర, నీ తలక ఎక్కడ పెట్టుకుంటామన్నాడు. నేను గర్వంగా ప్రకటించిన నేను 5 మంది గెలుస్తామా 10 మంది గెలుస్తామా కాదు, కానీ గెలిచింది మాత్రం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం. తెలంగాణ వచ్చేంత వరకు నా ఎన్నికల పోరాటాన్ని, నా ఉద్యమ పోరాటాన్ని ఆపలేమో ఆర్పలేరు అని చెప్పి ప్రకటించినటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ అంటారు. ఇవాళ ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ పదే అనేది, ఆనాడు ఆంధ్ర పాలకులు అక్రమంగా సంపాదించిన డబ్బు ఉంది, ఆ డబ్బు సంఖ్యలు వస్తాయి, మీకు నాయకులను కొంటారు. 2006 ఎన్నికలని ప్రత్యక్ష సాక్షిని. ఆనాటి మంత్రి, మా కరీంనగర్ మంత్రి గారు, ఆయన లేరు దివంగత మంత్రి గారు, తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే రాజీనామా చేసి కరీంనగర్లో పోటీ చేసినాడు. ఆనాడు కూడా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. ఒక్క నాయకులు లేకుండా తీసుకుపోయింది ప్రభుత్వం. తెల్లారి వరకే ఇవాళ తిరిగినోడు తెల్లారి వరకే అమ్ముడుపోయేది, న్యాయమైపోయేది. అయినా ఆనాడు ప్రతి ఊరిలో ప్రతి మండలంలో అది అక్రమ డబ్బు, అది మన డబ్బు, తీసుకోండి, కానీ ఓటు మాత్రం ధర్మం తప్పకుండా తెలంగాణకి ఏమని చెప్పిండు. ఆనాడు అంతా ఖర్చు పెట్టినా 2006లో నేను జిల్లా పార్టీ అధ్యక్షుని, వారి ఉద్యమ నాయకులు గెలిపించుకున్నటువంటి చరిత్ర కరీంనగర్ ప్రజలకు ఉందనే విషయం మర్చిపోకండి. ప్రలోభాల ప్రభావాన్ని ఎదుర్కొని, డబ్బు ప్రభావాన్ని ఎదుర్కొని తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన జిల్లా కరీంనగర్ జిల్లా అనే విషయాన్ని మీరు మర్చిపోతుందని మనం చేస్తా ఉన్నాం. కానీ ఇవాళ మాత్రం మనం చూస్తూ ఉన్నాం. అది నేను చెప్పాల్సిన లేదు. నా నియోజకవర్గంలో ఏం జరుగుతుందో బాగా తెలుసు. మన నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో తెలుసు. ఇవాళ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు తెలుసు. ఆనాడు ధర్మాన్ని ప్రజలు నమ్ముకుంటే, ఈనాడు మాత్రం కేసీఆర్ గారు డబ్బును నమ్ముకున్నాడు, కుట్రలు నమ్ముకున్నాడు, అణచివేతను నమ్ముకున్నాడు. ఇలా ఇది ఆనాడు చెల్లలే. రేపు తెలంగాణ సమాజం కూడా తప్పకుండా ఈ అణచివేతను, ఈ ప్రలోభాలను, ఈ డబ్బు సంచులని తప్పకుండా ఎదురుదెళ్తున్న విశ్వాసం మాత్రం ఉన్న బిడ్డని చెప్పి మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు, కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం కోరు వాళ్ళు. ఇవాళ రాబోయే కాలంలో కూడా తాత్కాలికంగా మీకు ఈ భయ ఎన్నికలలో కుట్రలతో కుతంత్రాలతో డబ్బు సంచులతో గెలవచ్చు, కానీ తెలంగాణ సమాజంలో మాత్రం, తెలంగాణ గల్పలో మాత్రం దీనికి స్థానం లేదని చెప్పి నేను ఇవాళ ప్రకటిస్తా ఉన్నా. చాలా మంది అంటున్నారు, అయ్యో మీకు ఎందుకు వచ్చింది గ్యాప్, ఈ గ్యాప్ ఇవాళ రాలే. ఈ గ్యాప్ 5 ఏళ్ల క్రితమే వచ్చింది. ఈ అవమానాలు నా ఒక్కరికే కాదు, ఇవాళ నా కోసం నన్ను బొందబెట్టమని చెప్పేటువంటి హరీష్ రావు కూడా వచ్చింది
అవమానం. ఇవాళ ఆయన ఆదేశాల మేరకు నా మీద పనిచేస్తుండొచ్చు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆ దుఃఖపడ్డప్పుడు, ఆ భంగపడ్డప్పుడు, ఆ బాధపడ్డప్పుడు చూసిన మిత్రబృందం మాత్రం ఎవరు ఆయనకు సపోర్ట్ చేయరు. నేను అడుగుతా ఉన్నా, ఒక మంత్రి, నేను మా జిల్లాలో ఒక సమస్య వచ్చింది, 9 మంది ఎమ్మెల్యేలను కలిసి సాధారణ పోదాంపా, ముఖ్యమంత్రి పోదాంపా అని చెప్పి ఆనాడు మేము 2 కార్యాల బయలుదేరినాం. బయలుదేరితే అప్పటి వరకు మాకు తెలియదు అపాయింట్మెంట్ ఏంటో, అప్పటి వరకు తెలియదు మాకు. మేము అన్ననే అనుకుంటుంటే, ముఖ్యమంత్రి గారైనా ఉద్యమ నాయకుడైనా నాననే అనుకుంటుంటే, మేము అంత ఇంటిమసీ తోటి, అంత ప్రేమతో, అంత అనుబంధంతో ఈ కరీంనగర్ జిల్లా కదా అని చెప్పి మేము పోయినాం. పోతే గేటు కాడనే ఆపేసింది మమ్మల్ని. మేము పోలీసులను అడిగినాం, అరే నేను మంత్రిని కదనా, నాతో 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు, ఇవాళ మంత్రి గారు ఉన్నారు, మరి ఇజ్జలు పోతుంది, ప్రెషర్ చూస్తే మా పరువు పెట్టట్టుందని చెప్పి అడిగి ఏమి రిక్వెస్ట్ చేసామంటే, ఫస్ట్ లాస్ట్కు సార్ కలవకపోతున్నా కానీ లోపలికి పోయి తిప్పుకొని వస్తాం, మేము మా ఇజ్జతి బసాయించుకుంటామని చెప్పినాం. కానీ పోనివ్వలే మమ్మల్ని. రెండోసారి అపాయింట్మెంట్ తీసుకొని పోయినాం. ఇవాళ ఎవరైతే ఎంపీగా ఉన్నారో రాజ్యసభ, గోళీలు ఇవ్వడం కోసం, తనకైనా గోళీలు ఇవ్వడం కోసం ఒక మనిషి కావాలి, ఆ మనిషి సంతోషరావు కావాలి, ఆయన రాజ్యసభ పెట్టుకుంటా అంటే ఆయన ఫోన్ చేసిన రెండోసారి, మరి ఇట్లా అయ్యా మరి అపాయింట్మెంట్ కావాలంటే రెండని చెప్పారు. రెండవసారి కూడా గేట్లకు వెళ్ళి బయటికి పంపించిండ్రు. మూడోసారి కూడా జరిగింది ఇట్లే. మేము పోయి కోపం తట్టుకోలేక అడిగినాం. మేము అదే మంత్రి పదవి పెద్దగా కావచ్చు, కానీ ఆత్మగౌరవం లేని మంత్రి పదవి, బాధ్యత లేని మంత్రి పదవి, బానిస కంటే అధ్వానంగా ఉన్న మంత్రి పదవి బాగుండదని చెప్పి నేను పోయి అడిగినా. ఇదే ఎంపీ గారు ఎవరైతే గోళీలు ఇవ్వడం కోసం ఎంపీ అయిందో, ఆ గోళీలు ఇచ్చేటువంటి రాజ్యసభ సభ్యుని అడిగినా, ఇది ప్రగతి భవన్ పేరు పెట్టుకునే బాబు, ప్రగతి భవన్ కాదు ఇది, ఇలా బానిస నిలయం పెట్టుకోవాలని చెప్పి అడిగిన. నేను బానిస నిలయం పెట్టుకో, ఇవన్నీ బయటికి చెప్పేది కాదు, దిగమింగుంటాం. ఎందుకు? సమైక్య రాష్ట్రం ఉన్ననాడు మీకు పరిపాలించుకునే నైపుణ్యం ఎక్కడదని చెప్పి మనం అడిగిన వాళ్ళు, మీ ముఖాలకు పరిపాలించుకునే నైపుణ్యం ఎక్కడదని చెప్పి అడిగింది. రాష్ట్రం ఏర్పడితే రజాకాల రాజ్యం అని చెప్పిండు, రాష్ట్రం ఏర్పడితే కుక్కలు చింపిన ఇస్తారాకైతే చెప్పిండు. కుక్కలు చింపిన ఇస్తారా కావద్దని గుండెల్లో ఉంది కాబట్టి మేము ఆ అవమానాన్ని భరించినాం. నేను అడుగుతున్నా, ఆనాడు మంత్రిగా ఉన్నప్పటికీ కూడా అనేక సందర్భాల్లో కొన్ని విషయాలు వారు చెప్పే ప్రయత్నం చేసినాం. వారు చెప్తే వినకపోతే, వారెవరు ఒక్కోసారి ధైర్యం సరిపోకపోతే వారికి సన్నిహితులు అక్కడ చెప్పినాం కొన్ని విషయాలని. ఇంకా సరిపోకపోతే, ఇంకా అది కష్టమైతే సీఎంఓ ఉన్నటువంటి ఆఫీసర్లు చెప్పేది, అలాగే ఇది మంచిగా పోతలేదు, ఇది మంచిగా లేదు అని చెప్పి. అందులో ఒకటి మీకు తెలుసు, 2014లో తొలి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి దళితులని చెప్పి మనం ఇప్పుడు అనుకున్నాము. అది ఉద్యమ నాయకునే పెట్టాలని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి భావించాం. 2014 నుంచి ఇవాటి వరకు సిఎంఓ ఆఫీసులో ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడా? ఈ సీఎంఓ ఆఫీసులో ఒక ఎస్టీ అయినా ఉన్నాడా? ఈ సీఎంఓ ఆఫీసులో ఒక బీసీ అయినా ఉన్నాడా? ఒకసారి ఆలోచన చేసుకుని కోరుతున్నాను. అంటే ఏ సీఎంఓ ఆఫీస్ అయితే రాష్ట్ర ప్రజానికానికి వెలుతురిస్తుందో, రాష్ట్ర ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తుందో, సీఎంఓ ఆఫీసులో ఒక మనిషి మనం ఉంటే ఓ గౌరవం, ఒక భరోసా ఉంటుందో, ఇవాళ కూడా సీఎంఓ ఆఫీసులో ఒక్క ఎస్సీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక్క ఎస్టీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక్క బీసీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ లేడు.
నేను అంటున్నా ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్రంలో ఉద్యమం నడుపుతున్నాడు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్. ఈ రాష్ట్రం అనగారిన వర్గాలకు నిలయని చెప్పిన మీరు 85% జనాభా ఎస్సీలుగా ఎస్టీలుగా బీసీగా ఉండాలని చెప్పింది మీరు. కానీ మీరు ఇచ్చిందా అక్కడ ఏం పని అయితే పక్కా పెట్టు, కానీ నువ్వు గౌరవించే ప్రయత్నం చేయాలని చెప్పి నేను అంటలేను. ఇవాళ మొత్తం మేధావి వర్గం అంటుంది, ఇవాళ మేధావి వర్గం అంటుంది, ప్రజలు అనుకుంటున్నాను. ఇవాళ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అనేక సందర్భాల్లో మంత్రులు లేకుండా రివ్యూలు అయ్యేది. ఆర్థిక మంత్రిత్వ శాఖ సంబంధించిన ఆఫీసర్తో మీటింగ్ అవుతుంది, ఆర్థిక మంత్రి ఉన్నాడు. హెల్త్ మినిస్టర్ లేకుండానే హెల్త్ సంబంధించినటువంటి జరుగుతుంది. నేను ఒక్కనాడు కాదు, చివరికి ఎక్కడి దాకా వచ్చిందంటే ఆ మంత్రి గారు ఆ డిపార్ట్మెంట్కి ఎవరైనా ఉద్యోగులు వచ్చి ఉద్యోగ సంఘాలు వచ్చి నాకు ఈ సమస్య ఉందని చెప్పుకుంటే అది పేపర్ వరకు వస్తే ఎందుకు కలుస్తున్నారని చెప్పి కూడా అడిగే పరిస్థితి వచ్చింది. నేను ఒకసారి ఆర్థిక మంత్రిని. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి టీఎన్జీఓలు, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి టీఎన్జీఓలు. ఆ టీఎన్జీఓలు 4 నెలల నుంచి కట్టలేని ముఖ్యమంత్రి గారు మేము మాకు పచ్చబడిపోతున్నాం, మేము మా ఉద్యోగులు నిలదీస్తానని చెప్పి అడిగితే ఏం కావాలంటే ఒక్క దరఖాస్తు నీకు ఇచ్చి ఫోటో దిగిపోతామని చెప్పింది. ఒక దరఖాస్తు ఇచ్చి ఫోటో దిగిపోతే అది పేపర్లు వచ్చింది. ఇస్తాడానే ఆయన దరఖాస్తు తీసుకోవాలని చెప్పి ఏదైనా చేసిండు. అంతేకాదు, మేము నమ్ముకున్న నాడు ఇదేమి ఉద్యమం నమ్ముకున్నాం. మేము ఇందిరా పార్క్ దగ్గర ఎన్ని టెంట్లేసి ఉద్యమాలు చేస్తే అన్ని టెంట్ల కింద మాట్లాడింది నేను. చెంపలు కక్కుకుంటా ఆకలి అయినప్పటికి కూడా 3 గంటల దాకా 4 గంటల దాకా 30 టెంట్ల కింద 40 టెంట్ల కింద మేము మాట్లాడినాం. తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశాన్నంతా ఎత్తెత్తాలని, సమైక్య రాష్ట్ర పాలకుల మెడలు వంచాలని ఆనాడు అనేక సంఘాలు పెట్టించాం. ఆంధ్ర సంఘాలను విడగొట్టి అనేక సంఘాలు పెట్టించాం. అలా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, ఆర్టీసీ కార్మిక సంఘం, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ సంఘం, ఇట్లాంటి అనేక సంఘాలు పెట్టించాం. ఆనాడు బొగ్గని కార్మిక సంఘం పెట్టినాడు కొప్పుల ఈశ్వర్ గారు, నేను, వినోద్ కుమార్ గారు, ఇంకా మాకు సంబంధం ఉంటే కాబట్టి పెట్టినాం. కానీ వాళ్ళ ఆ బొగ్గుగని కార్మిక సంఘం, బొగ్గుగని కార్మికులతో సంబంధం ఉన్నటువంటి నాయకులు అక్కడ లేరు. ఇవాళ ఆ బొగ్గుగని కార్మిక సంఘాన్ని ఇవాళ నడుపుతున్న వ్యక్తి వారి కూతురు కల్వకుంట్ల కవితగా నడుపుతారు. ఇవాళ వారికి బొగ్గని కార్మికులతో సంబంధాలు ఉంటాయా? కనీసం అక్కడ నల్లాల ఓదులు గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే గారు, అక్కడ మంత్రి ఉన్నారు కొప్పుల ఈశ్వర్ గారు, లేదా ఇంకొక బొగ్గని కార్మికుల దగ్గర సంబంధాలు పెట్టుకోవాలి, కానీ లేరు. ఆనాడు ఆర్టీసీ కూడా హరీష్ రావు గారు మేము దాన్ని పెట్టించాం. తెలంగాణ రానంత వరకు బస్సుపై తిరగని మన నినాదం. తెలంగాణ ఎప్పటిదాకా రాదో అప్పటిదాకా బస్సుపై తిరగని చెప్పి మన నినాదం. కానీ అలాంటి కార్మిక సంఘానికి ఇవాళ యువతవారి దశ కవిత గారిని పెట్టుకోవాలని చెప్పి ఒత్తిడి చేస్తారు. ఆనాడు ఆ సంఘాన్ని పెట్టించిన అశ్వత్థామరెడ్డిని మాత్రం నువ్వు రాజీనామా చేయకుండా ఈ సంఘం ఉండదని చెప్పి రాజీనామా చేయించారు. మన ఎలక్ట్రిసిటీ సంఘం పెద్ద మీటింగ్ పెట్టింది ఎగ్జిబిషన్ గ్రౌండ్లో, ఒక 20-25 వేల మందితోటి పెద్ద మీటింగ్ పెట్టి కేసీఆర్ గారిని పిలిచిండ్రు. అలాంటి ఎలక్ట్రిసిటీ సంఘం పుట్టించింది కొప్పుల ఈశ్వర్ గారు. కానీ దానికి వాళ్ళు నడపాలని చూస్తున్నది మాత్రం కవిత గారు. అంటే ఈ తెలంగాణ గడ్డ మీద సంఘాలు ఉండొద్దని చెప్పుకోరండు, సమ్మెలు ఉండొద్దని చెప్పుకోరండు, ఒకవేళ ఉంటే కూడా నా కంట్రోల్లో ఉండాలని కోరుకున్నటువంటి ముఖ్యమంత్రి. నేను స్టేట్కి ఒక మాట అడుగుతున్నాను. ఆర్టీసీ కార్మిక సమ్మె చేసిండు 2 నెలల వరకు కూడా సమస్యను పరిష్కరించకుండా వాళ్ళు పిచ్చబెట్టుకొని కన్నీళ్లు పెట్టి అనేక మంది చచ్చిపోయింది. వాళ్ళు ఓ అయ్యా మమ్మల్ని ఆదుకో, మమ్మల్ని క్షమించమని చెప్పుకోని బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది ముఖ్యమంత్రి గారు. తర్వాత మళ్ళీ సమస్య పరిష్కరించారు. అంటే తెలంగాణ ఉద్యమం నడిచినాడు, ఆర్టీసీ కార్మికులు అవసరం పడ్డది మాకు.
ఆ చైతన్యంతో ముందుకు పోయినాం మనం. కానీ ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్టీసీ చైతన్యం అక్కడ లేదు, వాళ్ళు ఉండొద్దని చెప్పి హుకుం జారీ చేస్తారు. ఇవాళ అట్లా పిఎన్జిఓ మొన్నటిదాకా మా పిఆర్సీ అని చెప్పి గోల చేసింది. చివరికి అది సమస్య పరిష్కరించారు. చివరికి అది సమస్య పరిష్కారమైంది. వాళ్ళ నాడు ఎంత భరోసా ఇచ్చిందో, ఎంత అండగా ఉన్నదో మాకు తెలుసు. అట్లా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కూడా అట్లనే ఇవాళ గ్రామాల్లో పనిచేసేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ కూడా వాళ్ళు తీసిపోయబడ్డారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. ఇవాళ అన్ని సంఘాలకు హక్కులు లేవు. చివరికి ఏ ఉద్యమ స్ఫూర్తితో అయితే తెలంగాణ సాధించుకున్నామో ఆ ఉద్యమ వేదిక ఇందిరా పార్క్. ఆ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ కూడా ఎత్తేసిన చరిత్ర ఇక వీళ్ళది. ఇవన్నీ మేము ఆడకూడదా? ఇవాళ ఒకటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సమ్మెలు చేస్తే సమస్యల పరిష్కారం కావు. సంఘాలు అక్కడ లేదు. ఆనాడు సంఘాలు కావాలి, సమ్మెలు చేయాలి. ఇవాళకి ఇది ఆనాడు కూడా సమైక్య పాలకులు కనుక మనం ఇవాళ చేస్తున్న పనులకు చేసి ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటున్నామా? తెలంగాణ వచ్చేదా? అసలు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నాను. ఈ సమ్మె జరుగుతున్నప్పుడు నేను స్టేట్మెంట్ ఇచ్చిన కార్మికుల హక్కు సమ్మె, ఉద్యోగుల హక్కు సమ్మె. ఎప్పుడో చికాగోలో పోరాటం చేసి రక్తతర్పణం చేసి సాధించుకున్న హక్కు అది. దాన్ని మనం పుట్టకముందే సంఘం ఉన్నది, పుట్టకముందే ఉద్యమం ఉన్నది, పుట్టకముందే చైతన్యం అని చెప్పి మాట్లాడినా తప్పు పట్టచ్చు కాక నేను మాట్లాడినా. సంఘాలు ఉంటాయి, చైతన్యం ఉంటుంది. చైతన్యం చంపబడితే ఉన్మాద వ్యవస్థ అని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చిన కూడా వాస్తవం. కానీ అది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, అది న్యాయానికి అనుకూలం, ధర్మానికి అనుకూలం. అది అట్లనే ఇవాళ మొన్న నా మీద ఏం మాట్లాడుతుందంటే సంక్షేమ పథకాలను వ్యతిరేకిస్తున్నాను. నువ్వు ఇప్పుడు వ్యతిరేకించలేదు. నేను ఏ సంక్షేమ పథకాన్ని వ్యతిరేకించలేదు. నువ్వు గొప్ప చెప్పినా, అసెంబ్లీ వేదిక మీద చెప్పినా, ఇవాళ కౌన్సిల్లో చెప్పినా, ఇవాళ అక్కడక్కడ ఉపన్యాసంలో చెప్తున్నా. నేను ఎప్పుడు వ్యతిరేకించిన ఏం వ్యతిరేకించిన? మీరు రైతు బంధు ఇస్తున్నారు, సంతోషం. రైతు బంధును 100 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేలోకి ఇవ్వద్దామని. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేలోకి ఇవ్వకండి. తప్ప ఏదైనా రైతు బంధు స్కీమ్ వ్యతిరేకించలే. నువ్వు 5,000 కాబట్టి చిన్నలకు 6,000 రూపాయలు బాధలేదు. కానీ రైతు బంధు పేదలకు ఇవ్వండి, ఉన్నలకి ఇవ్వకండి. వాళ్ళు వ్యవసాయం చేయరు. ఒక్కోసారి కొన్ని ఇలా వినోద్ కుమార్ వాళ్ళు డిస్కస్ చేసాం, ఒక్కసారి కానీ 10 సార్లు డిస్కస్ చేసాం. 3% ఉన్న వాళ్ళు 5% మాట్లాడలేదు. కానీ దున్నని గుట్టలకు, దున్నని కంచెలకు కళ్ళ ముందే బెంజ్ కార్లు పోయి 2 వచ్చిన 3 వచ్చిన 10 వచ్చి తీసుకుంటే ఆ ఊళ్ళ పైకి కన్నీళ్ళు వస్తాయి. అదే మళ్ళా నా దొరకే వచ్చింది కదా పైసలు, పెద్దలకే వచ్చింది కదా పైసలు, భూమి వాళ్ళకు రావాలని చెప్పి భావన ఉంటుంది. ఆ భూమి లేని వాళ్ళు దాన్ని చాలా సీరియస్ అవుతారని చెప్పి చెప్పిన వాస్తవం తప్ప. అదే
సర్పంచ్ గెలిచి 2 సంవత్సరాలు దాటిపోయింది, ఎంపీడీసీ గెలిచి 2 సంవత్సరాలు దాటిపోయింది. అసలు పెన్షన్లు భర్త చనిపోతారు, భార్యకి ఎందుకు వస్తుంది, వయసు అప్పుడు లేదుకునే ఒకవేళ దాడితే వయసు వస్తుంది, వాళ్ళకి పెన్షన్ వస్తుంది, ఐడి కార్డు సర్టిఫికెట్లు తెచ్చుకుంటే పెన్షన్ తీసుకుంటారు. కానీ 2 సంవత్సరాలుగా నేను కాన్సెన్స్ జరుగుతున్నా, 2 సంవత్సరాలుగా నా సర్పంచులు నా ఎంపీటీసీలు అలా పెన్షన్ లాకేసి కదా, ఈ పెన్షన్ కానీ మాకు తలకాయ పెడుతుందని చెప్పి నాకు చంద్రూరులో చెప్తే నేను చెప్పిన ముఖ్యమంత్రి గారు చెప్పి ఆ పెన్షన్ ఇప్పించి ప్రయత్నం చేస్తానని చెప్పింది. తప్ప అదేమన్నా 2 ఏళ్ళుగా పెన్షన్ వస్తున్నాయి కాబట్టి అక్కడ ఉన్న సర్పంచులు ఇబ్బంది పడుతుంది కాబట్టి నా కళ్ళ నుండే చంద్రూరులో ఒక మంచి జీవోత్సవాలు తీసుకొచ్చి నా కాళ్ళకాడ పెట్టి ఎట్లా ఉంటుందని చెప్పి అన్నప్పుడు మంచిగా చేస్తానని చెప్పాను, నేను మంత్రిని ఇప్పిస్తానని చెప్పాను, నేను మంత్రిగా నేను ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోతా అని చెప్పిన ఒక గణం వస్తుంది. అంతకుముందు కూడా గవర్నమెంట్ ఉన్నాయి, అంతకుముందు గ్రామాలకు మంత్రి పోతే ఇట్లాంటి సమస్యలు దృష్టి కట్టి అప్పటికప్పుడు ఎమ్మెల్యే అని చెప్పి అప్పుడప్పుడు జిల్లా కలెక్టర్ అని చెప్పి పెన్షన్ ఇప్పించే సిస్టమ్ ఉంది. కానీ ఇక్కడ మాత్రం నేను చెప్పిస్తాను తప్ప ఇప్పిస్తాను మాత్రం చెప్పలేదు. బియ్యం కార్డులు కుటుంబాలు ఏర్పడతా ఉంటాయి, పిల్లలు అయితే కొత్త సంవత్సరాలు ఎప్పుడు ఉంటాయి. 2 సంవత్సరాల నుంచి బియ్యం కార్డు ఇవ్వలేదు. నేనన్నా అరే బియ్యం కార్డు 2 సంవత్సరాలు ఎక్కడ అని చెప్తే ముఖ్యమంత్రి గారు చెప్పి ఈ బియ్యం కార్డు ఇప్పిస్తాను చెప్పాను, చాలా సమయం చెప్పాను, ఇది కూడా చెప్పాను నేను. ఇవ్వలే మీకు వడ్ల కొనవలసి ఉంటుంది. నేను ఎంతమంది చెప్పిన సభల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ సాధించాలంటే గ్రామాల బాగుపడటం సాధ్యం కాదు. గ్రామాలలో నివసించే ప్రజలు కులంతో సంబంధం లేకుండా మతంతో సంబంధం లేకుండా భూతాలను నమ్ముకొని బతుకుతారు వాళ్ళు. మనం రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పి కళల సమస్య పరిష్కారం అయింది, నీళ్ళ సమస్య పరిష్కారం అయింది, పరిష్కారం కావాల్సింది చిన్న చిన్న అని చెప్పింది. నేనమ్మ నేనేమన్నా ఆ సభలో కళలకిచ్చి నీళ్ళిచ్చి పంట పండించుకొని పంట కొనే స్థూమత రైస్ మిల్లులకు లేదు ఇక్కడ, ఇప్పటి రాదు కూడా. నేనేమన్నా ఐకేపీ సెంటర్లు ఉంటే వడ్లు ఉంటాయి తప్ప అని నేను చెప్పింది కదా. ఐకేపీ సెంటర్లు ఉంటే వడ్లు కొంటాయి. ఉండేరన్న ఇప్పుడు పెట్టలేము అన్ని కదా ఉండలే ఇప్పుడు ఇట్లకెళ్ళి పెడితే ఓ వైర్ అక్కడ అట్లా ఓకేనా? ఓకే ఓకే. ఐకేపీ సెంటర్లు ఉంటాయి, వడ్లు కొంటాయి అని చెప్పిన నేను. ఇది తప్పేం కాదు కదా, గవర్నమెంట్కి వ్యతిరేకమైంది ఇది. మేము ఎప్పుడు కూడా పార్టీలో క్రమశిక్షణ కలిగిన సైనికుల్లాగా పెరిగిన తప్ప ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ ప్రభుత్వ పథకాలు కానీ గొప్పగా ప్రజల్లోకి తీసుకునే ప్రయత్నం చేసిన తప్ప ఎక్కడ కూడా దానికంటే భిన్నంగా ప్రవర్తన చేయలేదు. ఇవాళ మీరు మాత్రం ఇట్లాంటివన్నీ చేసి మీకు వాస్తవంగా నేను తీసేదని కారణం ఏంటంటే వీడు చాలా విషయాల మీద అడుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు. వీడు కుక్కిన పెయిన్ లెక్క ఉండలేడు వీడు. నేను రేషంగాల్లో బిడ్డను కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో చేరిన. రేషంగాల్లో బిడ్డను కాబట్టే ఆనాడు ముఖ్యమంత్రి నన్ను ఎంత గెలి చేసినా ఎంత ఇబ్బంది పెట్టినా తట్టుకొని నిలబడ్డా.
రేషన్ గల్ల బిడ్డను కాబట్టి, ధైర్యమైన బిడ్డను కాబట్టి, నయం లాంటి వాడు సంపద అని చెప్పి నెక్కి నిర్వహించిన సంపద బిడ్డ కానీ తెలంగాణ జెండాను మీద ఓడిపోతుందని చెప్పినాను. ఇవాళ మీరు ఒక్క మంత్రి పదవి ఇచ్చి నన్ను బానిసలేక బతకాలని సాధ్యమవుతుందా? ఒక్క మంత్రి పదవి ఇచ్చి కోపమైన నారాయణ కడి చేసాం, రేషమైన నారాయణ కడి చేసాం, 17,000 పదవిలో మీరు చేసారు. మేము ఎప్పుడు ఏదో మీకంటే ఉన్నతంగా అని చెప్పి ఎప్పుడు కూరలేదు. అది తప్పు ముచ్చట ఎవరు కూరలేదు. నేను ఇచ్చిన స్టేట్మెంట్ హరీష్ రావు గారు కూడా ఇచ్చిండు. నేను కేటీఆర్ గారి కింద కూడా పనిచేస్తా ఇచ్చింది హరీష్ రావు గారు. నేను కూడా ఇచ్చిన కేటీఆర్ గారు ముఖ్యమంత్రి తప్పేం లేదు, ఎందుకంటే వారసత్వం ఉంది కాబట్టి. కానీ ఇవాళ అడుగుతున్నాయిగా, అప్పుడంటేనేమో మీ పార్టీలో కూడా చెప్పాను, ఇవాళ అడుగుతున్నాను. నీకు లల్లూ ప్రసాద్ యాదవ్ లెక్క కుటుంబం పెట్టిన పార్టీ కాదు, మాయావతి గారు లెక్క పెట్టిన పార్టీ కాదు, ఇది జయలలిత లెక్క పుట్టిన పార్టీ కాదు. తెలంగాణ ప్రజల కోసం మీరు ఆనాడు నాకెవరు లేరు ఇక్కడ, నేను నా భార్య మాత్రమే ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని సాధించాలంటే వరకు నిద్రపోను, తప్పు చేస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి మీరు నినాదం ఇచ్చిండ్రు, మీరు నడిపి నాలాంటి వాళ్ళు లక్షల మంది ఈ ఉద్యమాన్ని నడిపి కొన్ని వందల మంది బలిదానం చేస్తే ఈ రాష్ట్రం వచ్చింది. ఇవాళ వందల వేల మంది ఉద్యమకారులు కన్నీళ్ళు పెడుతున్నారు. అందరు వాళ్ళే బాహర్ వాళ్ళే అందరు. ఇంట్లోనే బయటకు వెళ్ళిపోతున్నారు. నీకు ఎవరు దిక్కులో ఉన్నాడు? నేను మోసిన వాళ్ళు. నీకు దిక్కులో ఉన్నాడు కాపలా కాసిన వాళ్ళు. నీ మీద ఒక మాట మాట్లాడితే ఎవరా నా కొడుక అని చెప్పి కబడ్డా అన్నవాళ్ళు, వాళ్ళందరూ బయటికి పోయినారు. కానీ ఇవాళ నిన్ను చంపింది ఒక్కడే, నీ కుక్క చంపింది అన్నోడైతే నీ పక్కకు వస్తున్నాడు. ఒక్కొక్క వ్యక్తి ఏం మాట్లాడిందో నేను మీకు చెప్పాల్సి అక్కర్లేదు, అవన్నీ మీకు మీ అంతరాత్మ ఉన్నాయి. అందువల్ల ఇవాళ మీరు నాలాంటి వాళ్ళ మీద నీచపు నికృష్టపు తప్పుడు రాతలతో కుట్రలతో కుతంత్రాలతో మీ భాషలో చెప్పాలంటే గజకన్న గోకన్న టక్కుటమార విద్యలతో నన్ను తెలంగాణ ప్రజల నుంచి వేరు చేసే ప్రయత్నం చేసినాం. కానీ నేను వేరు కాను. నేను తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడ్డా. నేను ఉద్యమ బిడ్డగా నిలబడ్డా. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ నా భార్య ప్రకటించింది, ఉన్న ఆస్తులైనా అమ్ముకో కానీ ఆత్మగౌరవ ప్రయోజనం మాత్రం వదిలిపెట్టకని చెప్పింది. ఆనాడు మీ అంతరాత్మ కనుక బేళ్ళకి ఎట్టేట్టు డబ్బులు ఇచ్చినాము, పెళ్ళిళ్ళకి ఎట్టేట్టు చేసినాము, అది పాత అనుకున్నాం. మేము అనుకోలే, ఉద్యోగంలో భాగం అనుకున్నాం. మీకు తెలియాల్సింది, మేము ఒక్కొక్క రోజు 4 జిల్లాలు తిరిగి 10 మీటింగ్లు అటెండ్ చేసి వచ్చిన బిడ్డలే మేము. కర్నూలు రోడ్ల మీద రక్తం చెందింది మాదే, పోలీసులు కొడితే రక్తం చెందింది మాదే. మహబూబ్నగర్ జైల్లో ఉన్నది మేమే, కరీంనగర్ జైల్లో ఉన్నది మేమే, మిలియన్ మార్చ్ ఉన్నది మేమే, సాగర్ ఆరం ఉన్నది మేమే, నానుకోట బ్లడ్లో ఉన్నది కూడా మేమే. గుర్తుపెట్టుకోండి. ఇవాళ మేము గట్టిగా ఏదో వీళ్ళు చెప్తున్నట్టుగా, ఇప్పుడు మా సహచరులు చెప్తున్నట్టుగా నీకు అన్ని ఇచ్చిన వట్టిగా ఇవ్వాలి. నాకు నసక కొడితే ఇవ్వలేదు, కొనుక్కుంటే ఇవ్వలేదు, ఒళ్ళు వంచి చెమట నడిపి కొట్లాడితే తెచ్చుకున్న పదవి, ఆ పదవికి న్యాయం చేసిన వీడిగా అంతే తప్ప ఏదో మెప్పు కోసం ఏదో దయతోటి అడుక్కుంటే వచ్చేది కాయో పండు మాత్రమే, కొట్లాడితే వచ్చేది హక్కు మాత్రమే అని చెప్పి నేను హక్కులాగా భావించి కొట్టాను తప్ప ఇవి ఉండవు. కాబట్టి ఇవాళ నేను చివరివాడిని కూడా కాకపోవచ్చు. ఆల నరేంద్రని వడ్డీ చేసి పంపించాను, విజయశాంతిని పంపించాను, కులంగాని పోయిండు. కానీ ఆల నరేంద్ర పాపం పాస్పోర్ట్ కేసు అని చెప్పి
ఆరోపణ చేసి రేపు అరెస్ట్ చేస్తారు, ఎల్లుండి అరెస్ట్ చేస్తారంటే సత్యనారాయణ కూడా కేసు తెలియదు, అరెస్ట్ కాలేదు. అంటే అంత దౌర్భాగ్యం. ఇవాళ నా మీద కూడా ఇట్లాంటివన్నీ 100% ధర్మం ఉంటుంది, న్యాయం ఉంటుంది, కోర్టు ఉంటాయి, చట్టాన్ని నమ్మటం. మీకు చట్టమే నమ్మకం లేదు. వాళ్ళు అనుకుంటారు ఈ ఎమ్మెల్యేలు ఏంది, ఎంపీలు ఏంది, ఈ మంత్రులు ఏంది, చక్కగా నా ఒక్కరికే ఓటైతే నేనే పరిపాలిస్తుందా అనుకుంటున్నాను. ఈ రాజ్యాంగం ఎవరు రాసిండు, ఈ రాజ్యాంగం ఎందుకు అనుకుంటున్నారు. ఇంటి యొక్క రాజ్యాంగం ఉంటుంది, కానీ నీకు తెలవాల్సింది రాజరికం పద్ధతులను మీరు రాలే. తాత రాజు, కొడుకు రాజు, మనవడు రాజు అట్లా రాలే. ఇదే అంబేద్కర్ గారి రాజ్యాంగం సాక్షిగా రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేలు అయితే ఎమ్మెల్యేల మద్దతు మీరు ముఖ్యమంత్రి అయిన విషయం మీరు మర్చిపోకండి. ఈ ఎమ్మెల్యేలు ఎందుకు, ఎంపీలు ఎందుకు, ఈ మంత్రులు ఎందుకు, ఈ కథ ఎందుకు? నేను అడుగుతున్నా, ఒక్క మంత్రి అయినా స్వేచ్ఛగా పనిచేసే కథ ఉందా? ఇవాళ అందరు నోరు మూసుకోవచ్చు, నీకు కావట్లేదు. దేశమంతా అట్లా ఉండదు, నీకు కావట్లేదు. కానీ ఏ దేశంలో ఏ ప్రభుత్వం కూడా గొప్పగా చర్చించకుండా, గౌరవించకుండా, అభిప్రాయాలు తీసుకోకుండా ఆ మంత్రిత్వ శాఖ నడపలేరు. ఇవన్నీ అడుగుతాను. ఏ ఆఫీసర్లైనా సంతోషంగా పోడు, రివ్యూలో పోతే బాగా పోతాడు, ఇది బాగా వస్తాడు. అంటే వాళ్ళ అనుభవాలు పనికిరావు, డిపార్ట్మెంట్ యొక్క అవి ఉండవు, డిక్టేషన్ ఉంటే రాసుకొని రావాలి. ఈ హయాంలో మంత్రులకు స్వేచ్ఛ లేదు, స్వతంత్రంగా పని చేసుకోలేరు. అధికారులకు స్వేచ్ఛ లేదు, స్వతంత్రంగా పని చేసుకోలేరు. ఇవాళ నేను ఇవన్నీ చెప్తున్నాయి తెలంగాణ ప్రజలారా, 100% సత్యాలు. నేను క్యాబినెట్లో ఉన్న సీక్రెట్ చెప్పట్లే. నేను ఇలా ప్రజా దర్బారులో ప్రజాకున్న అభిప్రాయాన్ని మాత్రం చెప్తున్నా. ఇవాళ మీరు అనుకుంటున్నారు ఇంకా ఏదో స్కీములతోటి సంక్షేమ పథకాల వెలుగులో ఇవన్నీ మరణ పడేస్తా అంటే కుదిరేది కాదు. ఆంధ్ర పాలకులు కూడా మాకు ఒక ఆఫర్ ఇచ్చింది. తెలంగాణకు అన్యాయం జరిగింది నిజమే, మేము ఒక 50,000 కోట్లు ఇస్తాం, మీరు తెలంగాణ ఉద్యమం విత్డ్రా చేసుకుంటారని చెప్పి దేశ దివాకర్ రెడ్డి గారు మా దగ్గరికి మంత్రాంగానికి వచ్చింది. మేమన్నాం, బ్రిటిష్ వాళ్ళు కూడా దేశానికి అభివృద్ధి చేసిందా, రైల్వే లైన్లు వేసిండ్రు, పోస్ట్ ఆఫీసులు పెట్టిండ్రు, డెవలప్ చేసిండ్రు. కానీ భారత జాతి విముక్తి కోసం, భారత మాత విముక్తి కోసం కొన్ని వేలాది మంది త్యాగం చేసి దేశాన్ని సాధించుకొని స్వతంత్రంగా బతికే భాగ్యం కలిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆనాడు మేము అన్నాం, అభివృద్ధి అనేది ఆత్మగౌరవాన్ని ప్రత్యామ్నాయం కాదు సుమా, తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోరుకుంటామని చెప్పి మేము తిరస్కరించినాం. మేము డబ్బులు అడగలే. ఇవాళ గట్ల ఆత్మగౌరవంతో తెచ్చుకునే తెలంగాణ ఆత్మగౌరవంతో స్వతంత్రంగా బతకాలని చెప్పి కోరుకుంటాం మేము. ఆనాడు మీరు అన్న మాటలు చాలా ఉన్నాయి. వరవరరావు జైల్లో ఉంటే పోయింది, మీరు నక్సలైట్లు ఉన్నాయి, మన అని చెప్పినాం. కానీ వరవరరావు 80 సంవత్సరాల కాలంలో జైల్లో పెడితే మాత్రం మీరు కనీసం వారికి పనిచేసే ప్రయత్నం చేయలేదు. ముసలి ఎందుకు జైలు పెడతామని చెప్పి అడగలేదు. కేంద్రం పెట్టిందా, రాష్ట్రం పెట్టిందా అంటలేదు. కానీ ఆనాడు ఏం మాట్లాడినా మరి ఇవాళ ఏం మాట్లాడినా ప్రెస్ మీట్ అవుతాను. గిట్టే ప్రెస్ వాళ్ళందరూ కలిసి ఒక మాట అడిగారు, అయ్యా మీరు ఊహించలేదు ఎన్ని సీట్లు వస్తాయని, మీరు గొప్ప గెలుచుకున్నారు, మాది మీరు ఓడిపోయినాం, మీరు గెలిచిండ్రు. అడిగి మీ ఎమ్మెల్యేలలో మీ మధ్యలో గుసగుస ఆడుతుంది. ఆ గుసగుస ఏంటంటే అంతరంగ, అంటే లోపల ప్రజాస్వామ్యం ఉండాలి కదా, మీరు కేర్ చేయరట కదా అని చెప్పి అడిగాను. ఆరన్న మాట ఏం జరిగినా ఇదే ప్రెస్ సాక్షి వీళ్ళందరూ ఉన్నారు. ఒకవేళ స్వేచ్ఛ కనుక ఇస్తే ఏకాల కొత్తలో 1 కోటి చరస్తులు అమ్మకస్తానని చెప్పిండు. అంటే మంత్రులకు ఎమ్మెల్యే స్వేచ్ఛ ఇస్తే, పార్టీ నాయకులకు స్వేచ్ఛ ఇస్తే 1 కోటి చరస్తులో కేసీఆర్ గారిని అమ్మకత్తరా ఇంత అన్యాయం ఉంటుందా? మొన్న ఒక పార్టీ మీటింగ్ అయింది. పార్టీ పెట్టడం పాండవ పెట్టినంత తేలిక కాదు, అదంతా నడిచింది. ఒక మాట అన్నారు వారు, నన్ను అందరు నీ అంత అంటే ఎస్ నేను నీ అంతనే అంటారు. ఆయన ప్రజాస్వామ్య నియంత్రణ చోటు ఉంటుందా, ప్రజాస్వామ్య నియంత్రణ చోటు ఉంటుందా అన్నాడు ఆయన. వీళ్ళందరికీ తెలుసు ఇట్లాంటి అనేకం ఉన్నాయి. నేను ఒకటే, ఆనాడు జెండాలను పక్కకు పెట్టండి, పార్టీలను పక్కకు పెట్టండి, తెలంగాణ తల్లి విముక్తి కోసం మీరు కలిసి రాని చెప్పింది. అంటే అందరూ కలిసి వచ్చింది. ఆర్ఎస్ఎస్ టు ఆర్ఎస్ వరకు కలిసి వచ్చింది. ఆర్ఎస్ఎస్ ఉద్యమం చేసింది, ఆర్ఎస్ కూడా ఉద్యమం చేసింది. ఆనాడు మీరు ఇచ్చిన నినాదం, బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటా, గొంగళి పురుగునైనా ముద్దు పెట్టుకుంటా, కుష్టి రోగునైనా కావలించుకుంటా. ఇవాళ తెలంగాణ సమాజం కూడా ఇవాళ అందరికందరూ పాత ఉద్యమకారులు, ప్రజాస్వామికవాదులు,
బాధపడ్డోళ్ళు బాధపడ్డోళ్ళు ఇది మంచిగా నడచలేని భావించు తప్పకుండా ఒకటే రోజు వచ్చింది, ఒకటి అవుతారు, దాన్ని ఆపలేని వరకు సాగ చెప్పేది ఎప్పుడు పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోడు నెత్తి పోషమ్మ కొడుతుంది. నా నెత్తి కొట్టే ప్రయత్నం చేసిండ్రు, తప్పకుండా మీ నెత్తి కొడుతున్నారు. నేను బానిసని కాదు, నేను బానిసని కాదు, నేను ఒక ఉద్యమ సాచుడు. నేను అనేక సందర్భాల్లో నేను కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేసిన తప్ప నేను ఇంకో ప్రయత్నం చేయలేదు. ఎంతమంది చెప్పేది మర్చిపోయినా వారసత్వంగా నువ్వు ఇచ్చుకో, నాకేం బాధలేదు, అట్లా కూడా రాజీపడ్డాం మేము. కానీ ఇవాళ మా ఆత్మగౌరవం మీద, మా ఆత్మాభిమానం మీద ఇన్ని సంవత్సరాలు కష్టపడి తెలంగాణ ప్రజల హృదయాల్లో సంపాదించినటువంటి ఆ స్థానాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేసినాం. ఇది చెల్లదు కాక చెల్లదు. తప్పకుండా ఇవాళ పార్టీ సభ్యత్వాన్ని కాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా ఎమ్మెల్యే పదవి కూడా తప్పకుండా నువ్వు తొలగించాల్సి అక్కర్లేదు. నేను ఆత్మగౌరవం కలిగిన బిడ్డను, ప్రజలను నమ్ముకున్న బిడ్డను, నేను మరీ ముఖ్యంగా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న బిడ్డను. నేను డబ్బులు నమ్ముకోలే. 6 సార్లు గెలిచినా ఎన్నడూ ఒక లిక్కర్ బాటిల్ పంచలే. 6 సార్లు గెలిచినా ఎన్నడూ ఒక 5 రూపాయల బిల్లు ఇవ్వలే. గుండెలు పెట్టుకుని కాపాడుకున్నారు. తప్పకుండా హుజరాబాద్ క్షేత్రంలో ఇట్లాంటి దుర్మార్గాలని, అన్యాయాలని, డబ్బు సంచులని, కుట్రల్ని, కుతంత్రాలని, గజకన్య గోకన్య టక్కుటమర విద్యలని తప్పకుండా బొందబెట్టే ప్రయత్నం చేస్తారు. ఇవాళ హరీష్ రావులు వచ్చినా, వినోద్ రావులు వచ్చినా మొత్తం తిరుగుబాటు చేస్తుండ్రు, పార్టీ పెట్టే ప్రయత్నం చేసి వాస్తవం ఎక్కడ పార్టీ పెట్టే ప్రయత్నం చేయలేదు, తిరుగుబాటు చేసే ప్రయత్నం అంతా కూడా చేయలేదు. మంచిగా కోరినాం, మేము మంచిగా బతకాలని చెప్పి కోరుకున్నాం తప్ప ఇంకోటి కాదు. ఇవాళ తప్పకుండా ఈ తదుపరి మా ప్రజల్ని ఇప్పటికే హుజరాబాద్ యొక్క ప్రజలను అడిగిన, మా తెలంగాణ వ్యాప్తంగా కొన్ని వేలాది మంది ఉద్యమ సాక్షులు వాళ్ళని అడిగిన భవిష్యత్ కారణం తప్పకుండా ప్రకటిస్తా అని చెప్పి తెలియజేస్తూ సెలవు. నమస్కారం.